Welcome back to Chala again, guys. ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి వార్షిప్స్. సో అన్నీ పార్క్ చేస్తారనమాట. అక్కడ ఒక 4 ట్యాంకర్లు ఉన్నాయి. అవి ప్రస్తుతానికి కవరేజ్ ఉన్నాయి. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గాయ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు. సో మనం ఈరోజు ది సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్లో ఉన్నాం అనమాట. సో సన్నీ కూడా వైజాగ్లో ఉన్నాడు. అండ్ ఈరోజు ది నావల్ ఫెస్ట్ మిలాన్ ఈవెంట్ అంట. ఆఫ్టర్ 10 years జరుగుతుందంట వైజాగ్లో. నేను అది మిస్ చేయకూడదని చెప్పి నేను నైటే బయలుదేరి ఈరోజు మార్నింగ్ వచ్చేసాను అనమాట. సో 4కి స్టార్ట్ అవుతుంది. మన దగ్గర పాసులు కూడా లేవు, ఎందుకంటే మనం నిన్న అడగడం స్టార్ట్ చేసాం అందరినీ. ఆబ్వియస్లీ ఎవరి దగ్గర పాసులు లేవు, బట్ స్టిల్ మనం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూడొచ్చంట. వీల్ ట్రై వితౌట్ పాస్ లోపలికి వెళ్ళడానికి ఏమైనా ఛాన్స్ ఉందేమో. నేను ట్రై చేస్తా. లెట్స్ గో గైస్. యాక్చువల్లీ ఇప్పుడైతే మనం బీచ్ సైడే ఉన్నాం అనమాట. దిస్ ఈజ్ వాట్ ఐ లవ్ ఇన్ వైజాగ్. యాక్చువల్లీ అక్కడ దూరంగా మనకి ఏమంటారు, మన వార్షిప్స్ ఉన్నాయి, బ్యాటిల్ షిప్స్. సో ఐఫోన్లో తీసాను వీడియో 5xలో, కాకపోతే అంత చాలా దూరంగా ఉండడం వల్ల క్లారిటీ లేవు. లెట్స్ సీ దగ్గరికి వెళ్ళి మనకి ఏం షాట్లు వస్తాయో. లెట్స్ గో గైస్. సో డాల్ఫిన్ పాయింట్ అనుకుంటా, డాల్ఫిన్ వ్యూ పాయింట్. ఇది ఒక క్రేజీ స్పాట్ వైజాగ్ది. ఇక్కడి నుంచి కూడా కనిపించట్లే, మనం దగ్గరికి వెళ్దాం. అండ్ ఐ థింక్ నెక్స్ట్ వ్లాగ్లో ఆ గ్లాస్ బ్రిడ్జ్ పైకి కూడా వెళ్దాం. లాస్ట్ టైం కూడా వెళ్ళలేదు, ఈసారి పక్కా వెళ్దాం. ఇక్కడ చేపలు పట్టే బోట్లు మాత్రం దగ్గర ఉన్నాయి, కానీ నావీ బోట్లు చాలా లోపలికి ఉన్నాయి. సన్నీ ఏమో కష్టం అంటుండే. ఏమంటావు సన్నీ? కాదు, నడపడానికి. అది దానికి క్యాప్టెన్ లైసెన్స్ ఉండాలి మనం బోట్ నడపాలంటే. మనం ఆర్మీ అయి ఉండాలి. సో గాయస్, యాక్చువల్లీ 4కి స్టార్ట్. బేసిక్గా 4కి స్టార్ట్ అవ్వదు కదా సన్నీ ట్రా. సో 1080 పార్క్ దాటేసి వచ్చాం. ఇక్కడి నుంచి మా కళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది, కానీ కెమెరాలో కష్టం కనిపించడం. ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి వార్షిప్స్, చాలా అంటే చాలా. సో అంత దూరంలో ఉంది. దట్స్ వై 5x జూమ్ చేస్తే బ్లర్ అవుతుంది, కానీ అక్కడ ఉంది విక్రాంత్. ఇక్కడ పుష్ప షూటింగ్ అవుతుంది. అక్కడ పుష్ప షూటింగ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ కెమెరాలో ఏం కనిపించలేదు. చూడండి, దీని 2x జూమ్ ఇంతే. సో అక్కడ మీకు బోర్డ్స్ కనిపిస్తున్నాయా? అక్కడ దూరంగా 1, 2 చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఐఫోన్తో ట్రై చేస్తా ఒకసారి, బట్ చాలా ఉన్నాయి. సో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంకి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ట్రై చేద్దాం. లెట్స్ సీ. వీడిని కెమెరా తెమ్మంటే కెమెరా కూడా తెలియదు, బట్ కెమెరా తెచ్చినా ఏం రావు షాట్లు. సో గైస్, మనం అయితే బొబ్బట్లు తినడానికి సన్నీ చెప్పిన ప్లేస్కి అయితే వచ్చేసినాం. వీడు ఆల్రెడీ తిన్నాడంటాడు బొబ్బట్లు. మా దగ్గర బొబ్బట్లు అండ్ కాజా, పూతరేకులు అన్నీ బాగుంటాయి. మెయిన్ అయితే అవి బాగుంటాయి. తర్వాత వచ్చి అన్నీ బాగుంటాయి. కాజు బర్ఫీ కూడా బాగుంటుంది, కాజు ఐటమ్, రసమలై. సో గైస్, బొబ్బట్లు అయితే బాగున్నాయి. అండ్ కోవా బొబ్బట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ట్రాఫిక్ స్టార్ట్ అయింది, మన షో కూడా స్టార్ట్ అవుతుంది కాసేపట్లో. మేబీ ఆ షో గురించే ఈ ట్రాఫిక్. అందరూ రైట్ తీసుకొని కార్స్, వెహికల్స్ అన్నీ ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసి నడుచుకుంటూ రావాల్సిందే. అదిగో బ్యారిగేట్స్ పెట్టేసారు ఇక్కడ. ఎక్ పైన వస్తే వెళ్ళిపోవచ్చు, కానీ కార్స్ అయితే బ్లాక్. విల్ టేక్ రైట్, విల్ గో, విల్ కీప్ హియర్. ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం అంటావు సన్ని నడుచుకుంటా, లేదంటే వెళ్దామా కార్లోనే? 5 కిలోమీటర్లా వద్దు సన్ని, అక్కడికి వెళ్దాం. వద్దు, అంత సాహసం చేయలేం. చేయొచ్చు చిన్న చిన్నవి. యాక్చువల్లీ మనం తిన్న బొబ్బట్లకి ఎంతైనా చేయొచ్చు. నేనైతే 2 కోవా బొబ్బట్లు, ఒక నార్మల్ బొబ్బట్టు, అండ్ బొబ్బట్టు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో షాప్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అసలు మొత్తం ఇలా షాప్ అంతా ఒక షాప్ టూర్ చూపించేశారు ఒక్క నిమిషంలో. బీ రోల్స్ ఇట్లా తీసి ఇచ్చారు అడగంగానే. సో నైస్ గైస్, అట్లా ఉండాలి. 4 కన్నారు షో, ఇంకా అసలు స్టార్ట్ అయిన ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. సన్నికి కూడా వైజాగ్ అంటే ఇట్లా బట్టలు దించుకుంటాడు. నేనైనా ఇప్పుడు వచ్చిన వీడియో ఏకంగా 10 రోజుల నుంచి ఇండే ఉన్నాడు. సో గైస్, ఇప్పుడైతే మన నేవీ ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్ వాళ్ళ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి, అందుకే ట్రాఫిక్ ఆపేశారు. ఓకే, మనల్ని కూడా పంపిస్తున్నారు. సో గైస్, ఎంట్రీ లైన్లో ఇక్కడ ఆపేస్తారు. జర లక్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళిరేమో. ఫైటర్ జెట్లు మాత్రం క్రేజీ ఎగురుతున్నాయి.
కింద నుంచి ఏం కనిపిస్తలేదని సన్నీ వాళ్ళ ఫ్రెండ్ మనోజ్ వచ్చిండు. హాయ్ చెప్పు మనోజ్, సిగ్గుపడకు. సో వాళ్ళ బిల్డింగ్ పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు. ఈడకెళ్ళినా మంచి వ్యూ వస్తుందేమో చూద్దాం. సన్నీ డ్రోన్ ఏమంటే దేలే, నా డ్రోన్ ఎట్లా పోయింది, సన్నీది కూడా పోకూడదామంటే మిస్ అయిపోయింది. లేకపోతే ఇట్లా విక్రాంత్ దగ్గరికి తీసుకెళ్తుండే డ్రోన్ని. సో ఇప్పుడైతే టెర్రస్ పైకి వచ్చినాం. క్రేజీ సన్సెట్ అవుతుంది. ఈడ వ్యూ చూడండి ఎట్లుందో. ఆ కిందకి వెళ్ళానా ఈ పైనుంచి చూస్తే ఇంకా బెటర్గా కనిపిస్తుంది అనిపించింది. లెట్స్ సీ ఫ్లైట్స్ ఏమైనా దొరుకుతాయో దొరకవా మనకి. అందరూ వెయిట్ చేస్తారు ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎప్పుడెప్పుడు ఎగురుతాయని. ఇదే బెస్ట్ ఆ కింద ఉండడం కన్నా. సో గాయ్స్ బేసికలీ మేము ఏదేదో ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్లీ నిన్నే అయిపోయింది అనుకుంటా. 19th ఇంపార్టెంట్ అని చెప్పారు కానీ సో మా లక్ బాగాలేక మాకు అన్నీ రాలేదు. లైట్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో అలా ఉంది పరిస్థితి. డీసెంట్ షార్ట్స్ వచ్చాయి. కొన్ని ఐఫోన్తో తీసినవి ఉన్నాయి, అవన్నీ ప్లే చేసిన. ఎట్లున్నాయో చెప్పండి. ఇప్పుడైతే ప్రజెంట్ మేము భీమ్లీ బీచ్కి వచ్చాం. చీకట్లో ఏం కనిపించలేదు. పారాగ్లైడింగ్ చేసాం కదా సేమ్ బీచ్. ఇది రుషికొండనా? సారీ ఇది రుషికొండ అంట. భీమ్లీ బీచ్ ఏది మరి? అది ముందుగా బీచ్లు మనం కొత్త కదా, కన్ఫ్యూజ్ అయ్యా. అంతే గైస్, ఏమో తినేసి ఇంటికి వెళ్దాం ఈ రోజుకి. వైజాగ్ వచ్చి 3 రోజులు అవుతున్నా. నేను పెద్దగా ఏం చేయలేదు, అందుకే వ్లాగ్ కూడా చేయలేదు. ఫస్ట్ డే చేస్తాను, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అది అప్లోడ్ చేస్తానో చేయను కూడా తెలీదు. సో సెకండ్ డే ఏం చేయలేదు, ఒక 2-3 షార్ట్లు ఏమో తీసాను, అది కూడా ఫస్ట్ డేలో కలిపేస్తాను. అండ్ డే 3 నేను మన సందీప్ బ్రో వచ్చారు, గుర్తున్నాడు సందీప్ బ్రో. అండ్ మన వెనక వీ హ్యావ్ గణేష్ బ్రో, కనిపిస్తున్నా? యా. సో మేమంతా ఒక క్రేజీ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. చాలా వైరల్ అయింది ఆ ప్లేసు. టకాటకా అది బాలమణి ప్యారిస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం స్టాక్ ఉందో చూడబోతున్నాం మేము ఈరోజు. ఎందుకంటే సడన్గా ఎందుకో ఫీల్డ్లోకి వచ్చింది. ఐ థాట్ వైజాగ్లోనే ఉన్నాం కదా, ఒకసారి వెళ్దాం, విల్ సీ వాట్ హ్యాపెన్స్ అని. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నా గాయస్. మీకు వీడియోలో కనిపించలేదు కానీ లైవ్గా నన్ను చూస్తే మాత్రం మీకు బాగా మచ్చలు మరకలు కనిపిస్తాయి ముఖం పైన. ఓపిక కూడా ఇంతకు ముందు ఉన్నట్టు లేదు. ఏమంటావు సందీప్? ఆ ఎనర్జీ, ఆ ఊపు లేదు, కొంచెం తగ్గిపోయింది. వస్తుంది ఏదో ఒక రోజు చదవకూడదాం. టైం పడుతుంది. లెట్స్ గో గైస్. గజ్జిరాజు పెద్ద ప్యాలెస్, గాజరాజు ప్యాలెస్. అది అనడానికి రావట్లేదు బ్రో నాకు. లాస్ట్ టైం బ్లాగ్లో కూడా అందరు కామెంట్లు బ్రో అది కాదు బ్రో ఇది బ్రో అని. బ్రో నాకు కొన్ని పలకడం రాదు బ్రో, బేసిక్గా నా మిస్టేక్, అది నేనేం చేయలేను దానికి. వద్దు బ్రో. మోస్ట్ వచ్చేసాం బ్రో. ఇది లొకేషన్ పేరేంటి? బాలమణి ప్యాలెస్ దగ్గర లాసన్స్ బే అంట. సో యూటర్న్ చేస్తున్నాం. బాలమణి ఉన్నారో లేదు తెలియదు కానీ అక్కడ రష్ మాత్రం చాలా ఉంది. ఆ ఫుట్పాత్ నిండిపోయి ఉంది. లెట్స్ దేకింగే దిగ్గో, అంతమంది ఉన్నారు. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్లోకి వెళ్ళినట్టు వెళ్ళిపోవాలి కానీ ఆలోచిస్తున్నాం. గైస్ మనం అయితే వచ్చేసాం మన బాలమణి ప్యాలెస్ అన్న షాప్ దగ్గరికి. వెళ్ళి మాట్లాడదాం, ఎందుకంటే బేసిక్గా దొరకడన్నా. యాక్చువల్లీ బిజీగా ఉన్నాడు బ్రో. అఖిల్ నా పేరు, అఖిల్ బ్లాగ్స్ హైదరాబాద్ నుంచి. నీ పేరు కూడా అఖిలా? అన్న పేరు కూడా అఖిల్ అంట. చౌక బ్రో. బాలమణి షూస్ లేవా? ప్రస్తుతానికి లేవా? ప్రెసెంట్ ఏమున్నాయి బ్రో? ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. యాపిల్ వాచ్ అల్ట్రాలు ఉన్నాయి, రే బ్యాన్లు ఉన్నాయి. చౌక ఎక్కడన్నా మూమెంట్ ఏదన్నా వీడియోలో ఉన్నట్టు? ఇటు కెమెరాకి ఇటు. ఇప్పుడు మూమెంట్ లేదా? మూమెంట్ ఇప్పుడు లేదా? సో ఇబ్బంది పెడుతున్నట్టుంది నాకే. చెప్పండి ఒకసారి బ్లాగ్ కి. థ్యాంక్స్. బేసిక్గా గిరాకీ టైం కాబట్టి మనం ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. బాగా బిజీ ఉన్నాడు. లెట్స్ సీ. మంచి స్టాక్ అయితే ఉంది. సి మంచి రేబాన్ గ్లాసెస్ ఆపోజిట్. సూపర్. బాయ్ బ్రో. నైస్ మీటింగ్ యూ. బిజీ ఉన్నావు కదా? పర్లేదు ఫైన్. సో బేసిక్గా చాలా బిజీగా ఉన్నారు కాబట్టి మనం ఇబ్బంది పెట్టాలనుకోలేదు. సో కలిసాం, వచ్చాం, మాట్లాడాం, ఇట్స్ డన్. ప్లేస్ అయితే మీకు కామత్ ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ ఫుట్పాత్ లాంటిది ఉంది. సో ఇక్కడ అన్నీ పెట్టి అమ్మేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మన యాపిల్ వాచెస్, ఫాజిల్ వాచెస్, రేబ్యాన్, అవి అన్నీ కలిపేసి అమ్మేస్తున్నారు. ఇప్పుడైతే బాలమణి లేదంట, బాలమణి వచ్చేస్తుంది.
సో యాక్చువల్లీ మనం ఇలా పట్టుకొని చేస్తాం కదా, ఒక మనిషి దానుకుంటున్నాడు బ్లాగుల్లో రాకుండా. లేదు ఆ మనిషి లేడు, ఆ మనిషి ఈ మనిషే సన్నీ. బాలమణి కోసం వెళ్తే చింతమని దొరికింది. సో గైస్ మొత్తం ఇదే ఈ బ్యారిగేట్స్ ఇవన్నీ మన నేవల్ డే కోసం వేసినాయి. ఇప్పుడు ఎత్తేస్తున్నారు బేసిక్గా. అందరూ 20 నుంచి 26 వరకు 25 వరకు అన్నారు, కానీ ఓన్లీ 18th 19th ఉండింది మొత్తం సందడి. ఇప్పుడు మొత్తం సైలెంట్ అయిపోయింది. అసలు ఇక్కడ నడవలేకపోయారు అసలు ఎంట్రీ లేదు ఇక్కడ 19th ఆ టైంలో. అక్కడ ఒక్కటి ఉంది వార్షిప్, లెట్స్ సీ. సో మన ఫేవరెట్ ప్లేస్కి వచ్చాం అనమాట. ప్యాక్ చేస్తున్నాం. సో గాయస్ ఇప్పుడే వచ్చాం. మన వెనకైతే 4 ప్యాన్సర్లు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. యూ కెన్ సీ 1 2 3 4. ఆపేసి వెళ్ళిపోతున్నారంటే ఎక్కచ్చా దీని పైకి? ఎక్కనిరు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆర్మీవి కదా. బట్ స్టిల్ మనం ఒక రాయి వేద్దాం. సో గాయస్ ఇంత దగ్గర నుంచి నేను అసలు చూస్తా అనుకోలేదు. క్రేజీ. ఇదే తమ్నైల్ వేసేస్తా. ఓకే ఓకే. ఓ మన పక్కనే ఉంది. ఐ డోంట్ నో ఏ ఇయర్ ఏ మోడల్ అని అడగండి, బట్ క్రేజీ ఉంది. వర్త్ టైంలో వచ్చాం. అన్నీ అక్కడ పార్క్ చేస్తున్నారు. ఆహా 1 by 1 పార్క్ చేస్తున్నారు గాయస్. సో అన్నీ పార్క్ చేస్తున్నారు అనమాట. 4 ఉన్నాయి కదా, సో అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేస్తున్నారు షో లాగా. ఓ డ్రైవర్ ఇక్కడ ఉన్నాడు, ఆయనే డ్రైవ్ చేస్తున్నాడు. నైస్. సో ఈ కారు 2 తీసుకొచ్చి బీచ్లో పెట్టాం. అండ్ ఈ 2 కార్లే కాకుండా అక్కడ ఒక 4 ట్యాంకర్లు ఉన్నాయి. అవి ప్రస్తుతానికి కవర్ వేసి ఉన్నాయి. యా బ్యూటీస్ ఇన్ 1 frame. బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. సో గైస్ మంచి డ్రోన్ షాట్స్ వచ్చాయి. ట్యాంకర్స్కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. అండ్ వీఆర్ గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్. లెట్స్ గో. మళ్ళీ మేము బొబ్బట్లు తినడానికి ఆ షాప్కి వెళ్ళిపోతున్నాం. ఆ షాప్ పేరేంటో మర్చిపోయాను. లక్ష్మీ గణపతి స్వీట్స్. ఇక్కడ ఒకడు ఉన్నాడు సన్నీ అంటాడు, వీడు కూడా బొబ్బట్లు తినడానికి వెళ్తున్నాడు. వాడిని అక్కడ కలుద్దాం. అండ్ మన బాలమణి షాప్ దగ్గర ఇంకా రష్ అలాగే ఉంది. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. ఇంకా చాలు, దానికన్నా ఎక్కువ డిస్టర్బ్ చేస్తే బాగోదు. బొబ్బట్లో అదేంటది కోవా బొబ్బట్ అని ఒకటి ఉంది, అది ట్రై చేయండి మీరు. చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. వెళ్ళేటప్పుడు 1 కిలో పార్సల్ తీసుకెళ్తా. ఎవరైనా సబ్స్క్రైబర్స్ మీకు కావాలంటే నాకు ఒక మెసేజ్ చేయండి. ఒక్కొక్క బొబ్బట్టు డివైడ్ చేసి ఒక్కొక్కరికి పంపిస్తా ఫర్ షూర్. ఏంటి బ్రో? సందీప్ యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, మర్చిపోయాను అసలు ఇంట్రడ్యూస్ చేయడం. సందీప్ చెప్పు, సందీప్ నీ ఛానల్ పేరేంటి, ఏంటి చెప్పు. ఓకే నేను కింద మెన్షన్ చేస్తా, సందీప్ని ఫాలో చేయండి. ఓకే కాల్ వస్తుంది. సందీప్ మేక్ షూర్ టు ఫాలో సందీప్ గైస్. సబ్స్క్రైబ్ కరో, ఫాలో కాదు. మనం వచ్చేసాము స్వీట్ షాప్కి. సో మేము తినిందే కాక సందీప్ని పట్టుకొచ్చాం ఈరోజు. ఆ వ్లాగ్ వేస్తానో లేదో తెలియదు, కానీ ఒక వ్లాగ్ చేసాం ఇక్కడ ఆల్రెడీ. యాక్చువల్లీ ఈ వ్లాగ్ నాది సందీప్ది కొలాబ్. సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పంపిస్తే బొబ్బట్టు మీ ఇంటికి వస్తుంది. కోవా బొబ్బట్టు, అది కూడా మీ ఇష్టం. సో గాయస్ బొబ్బట్లు తినేసాం. చిన్న పంచాయతీ ఉంది మన సందీప్ది, అక్కడికి వెళ్ళి మాట్లాడి అదొకటి ఉంది, అది చేసుకొని వస్తాం. 2 minutes. సో ఇందాక సందీప్ నేను సెటిల్మెంట్ అని చెప్పినాం కదా, అది అయిపోయింది. బ్రో ఇస్ బ్యాక్. ఇందాక నుంచి కొంచెం బిజీ ఉన్నాడు, అందుకే వ్లాగ్లో కనిపించలేదు. ఏమని చెప్పాలనుకుంటున్నాను? ఏం లేదు, బాలమణి ప్యారిస్ చూసాం, బాగుంది. అన్న కొంచెం బిజీ ఉన్నాడు, బయట కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడు మన వీడియోస్ లో రావడానికి. ఏముంది అలా తిరిగాం, మంచిగా డ్రోన్ షాట్లు అవి తీసుకున్నాం. డ్రోన్ పోద్దాం అనుకున్నాం కానీ దొరికింది మళ్ళీ. నైస్, గుడ్ డే. అలా జరిగింది గైస్. సో మేబీ సందీప్ వచ్చిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళామో తెలియదు మాకు కూడా. అన్న మాత్రం వెళ్ళిపోతాడు. అన్న ఆల్రెడీ ఇట్స్ ఆల్ ఇంప్రాంప్టు మ్యాన్, ఇట్స్ ఆల్ ఇంప్రాంప్టు. ఓకే బ్రో, మరి రేపు విల్ మీట్. డన్ ఇట్. yes, done it.